మనం చదువుకున్న వాక్యంలో తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక చిత్తము జరిగించక ఉండు వానికి దెబ్బలు తగులుతాయి అంటే, ఒకవేళ యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడి చిత్తమును జరిగించేవానికి ఏం కలుగుతాయి? దెబ్బలు కాదు, దీవెనలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలుగుతాయి? దీవెనలు కలుగుతాయి. అంతేకాదు పదోన్నతి కలుగుతుంది. పదోన్నతి అంటే ఉన్నత పదవిలోనికి వెళ్ళే అవకాశం, ఉన్నత స్థితిలోనికి యజమానుడు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సరే, దాన్ని అటు పక్కన పెడదాం. యజమానుని చిత్తం ఎరిగి ఉండి, జాగ్రత్తగా వినండి, సిద్ధపడాలి అనే మాటని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశించాను, ప్రేరేపించబడ్డాను. సిద్ధపడాలి అనే విషయాన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆలోచించాను. సిద్ధపడాలి అంటే ఏ విషయాల్లో సిద్ధపడాలో, ముందు దేవుడు ఏ విషయాల్లో సిద్ధపడాలని మనల్ని ఆశిస్తున్నాడో ఆయన చిత్తం ఏందో ముందు మనం తెలుసుకోవాలి. అవునా? ఇప్పుడు లోకంలో నుంచి నన్ను రక్షణలోకి నడిపించాడు, లోకంలో నుంచి నన్ను ఆకర్షించాడు, చర్చికి ఆకర్షించాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అసలు యేసు ప్రభు నా గురించి ఏం ఆశిస్తున్నాడు అనే ప్రశ్న నాకు వచ్చింది. అది వేసుకోవాలి. అసలు యేసు ప్రభు నా నుంచి ఏం కోరుతున్నాడు అనే ప్రశ్న ప్రతి విశ్వాసికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి పోయి మనమేం కోరుకోవాలి అని ఆలోచించడం కాదు. యేసు ప్రభు దగ్గరికి పోయి నువ్వు కోరేదేదో కోరతావు, ఓకే, కాదని నేను అనను. నీ బాధల్ని బట్టి, నీ అప్పుల్ని బట్టి, నీ సమస్యల్ని బట్టి, నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన ముందుకెళ్ళినప్పుడు నువ్వేదో కోరేది కోరుకుంటావు, దేవుని అడుగుతావు. అయితే నేను అంటుంది ఏంటంటే, నువ్వు కోరేది కోరుకో, కాదని నేను అన్నాను. కానీ ఇంతకు ఆయన ఏం కోరుతున్నాడో, ఆయన ఏం ఆశిస్తున్నాడో, నీ విషయంలో ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. ఆ ప్రశ్న అనేది మనకి పుట్టాలి. నేను ఆయన ముందుకు పోయినప్పుడు అసలు ఇంతకీ నా నుంచి ఏం కోరుతున్నాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నప్పుడు, ఆయన నా నుంచి మారు మనసు ఆశిస్తున్నాడు. నేను ప్రాచీన జీవితాన్ని, ప్రాచీన విశ్వాసాన్ని విసర్జించి ప్రభు నాకు చూపించినటువంటి ఆ నవీన విశ్వాసంలోనికి, నవీన జీవితంలోనికి నేను రావాలి. నేను గతకాలం వెంబడించిన వాటన్నిటికీ నా వీపును చూపి ప్రభు తట్టు నేను తిరగాలి, మారు మనసు పొందాలి అని ఆయన కోరుతున్నాడన్న సంగతి నాకు అర్థమైంది కనుక నేను వెంటనే సిద్ధపడ్డాను. ఒకవేళ నాకు అది ఆ ప్రశ్నే పుట్టకపోతే, ఆ సంగతి నాకు అర్థం కాకపోతే, మీకు తెలుసా, నేను ఎప్పటికి కూడా రక్షణ పొంది ఉండకపోదును. నేను ఎప్పటికీ ఒట్టి విశ్వాసిలాగా, కనీసం బాప్తిస్మం పొందిన విశ్వాసిలాగా కూడా ఉండేవాడిని కాదు. ఆ ప్రశ్న నాకు పుట్టకపోతే. నాకు ఆ ప్రశ్న పుట్టింది. నేను ఈయన కోరుతున్నాను, సరే, ఈయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? రైట్, నేను మారు మనసు పొందాలి, నా ప్రాచీన అలవాట్లు, వ్యవహారాలు, నా తప్పుడు జీవిత విధానం మార్చుకోవాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. వాక్యం ద్వారా నాకు అర్థమైంది. సో నేను మార్చుకోవాలి అని మార్చుకున్నా. తర్వాత ఇంకేం ఆశిస్తున్నాడు? నేను నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం నేను యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను ఇలా చేయాలనేది ఆయన చిత్తం. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నమ్మి బాప్తిస్మం పొందటం అనేది ఆయన చిత్తం అని నేను తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకొని రక్షణ పొందారు. నేను కూడా తెలుసుకున్నాను. నాకు ఆ చిత్తం అర్థమైంది కనుక నేను బాప్తిస్మం పొందగలిగాను. అంతవరకు బాగుంది. తర్వాత ఒక 4 ఏళ్ళు చర్చికి వెళ్ళి ఒక విశ్వాసిలాగా నేను భక్తి చేశాను. మీలాగే అట్లా కూర్చొని దైవజనులు ఇట్లా నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు అలాగ విన్నాను. కొన్ని సంవత్సరాలు విన్న తర్వాత ఈ వాక్యం వినే కొద్దీ నాలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఇంకా ఎక్కడెక్కడ నాలో బ్యాలెన్స్ కావాల్సిన సంగతులు ఉన్నాయో, వాటన్నిటినీ నాకు దేవుడు బ్యాలెన్స్ చేశాడు.
ఆ వాక్యం అనే ఉదక స్నానము చేత నన్ను శుద్ధి చేస్తా 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 వచ్చాడు. 4 ఏళ్ళు గడుస్తున్నాయి. ఆ 4వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమనంటే, నీవు నేను చెప్పినట్లుగా నా చిత్త ప్రకారం మారు మనసు పొందావు, బాప్తిస్మము పొందావు. ఇదిగో ఇంతకాలం వెంబడించి కొన్ని సంగతులు తెలుసుకున్నావు, కొన్ని విషయాలు నేర్చుకున్నావు. ఇక నుంచి నీవు నన్ను గూర్చి లోకానికి ప్రకటించాలి, నీవు నా పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని నాకు స్పష్టపరిచాడు. ఎప్పుడైతే ఇది నా దృష్టిలో తీసుకొచ్చాడో, తొలుత నేను మొరాయించిన తర్వాత నేను దేవునికి లోబడ్డాను. ఎందుకంటే 1, 2, 3, 4 విధాలుగా స్పష్టంగా అది ఆయన చిత్తమా కాదనేది నేను తెలుసుకున్నాను. ఏదో ఆవేశకావేశాలతో నాకేదో అనిపించిందని దూకటమా, లేకపోతే నా తండ్రి నిజంగానే స్పష్టంగానే నన్ను పనికి పిలుస్తున్నాడా? పనికి పిలిస్తే మరి నేనున్నటువంటి పొజిషన్ బాగలేదు, చాలా అప్పుల్లో ఉన్నాను, నాకు తెలిసిన అనుభవం కొంచెం. మరి నేను ఎలాగ ఆయన పనికొస్తాను? నాలో చంచలత్వం ఉంది, అస్థిరత ఉంది, నేను స్థిరమైన బుద్ధి కలిగిన వాడిని కాను, చంచలంగా ఉంది నా మైండ్. మరి ఎలాంటి చంచలపు బ్రతుకు కలిగి ఉన్న నేను మరి ఆయన సంఘానికి మాదిరి ఇవ్వాలంటే సామాన్యమా? మాట, ప్రవర్తన, నడక, పడక, సమస్త విషయాల్లో నేను క్రమంగా ఉండాలి. ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ మిస్ అయినా నన్ను వెంబడించే వాళ్ళు దెబ్బతింటారు. సరైన మాదిరి ఇవ్వలేనప్పుడు పాదిరి పనికి పనికిరాం. ఆ పనికి వచ్చాము అంటే ఆ మాదిరి ఇవ్వగలగాలి, లేకపోతే కష్టం. ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ తప్పినా దాన్ని బట్టి విశ్వాసులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిని రక్షించి నేను పాడు చేయటం కంటే ఏదో నా మట్టుకు నేను రక్షణలోకి వచ్చి నా ఫ్యామిలీని అలాగే ఇంకా కొంతమందికి సువార్త చెప్పి రక్షించి ఏదో సంఘానికి పంపిస్తే గొడవ వదిలిపోను కదా అనే మైండ్తో నేనుంటే, ఆయనేమో కాదు, నువ్వు ఒక సంఘాన్ని కట్టి ఒక పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని దేవుడు నా దృష్టిలోనికి పక్కాగా తీసుకొచ్చాడు. అది ఒక రకంగా కాదు, 4 విధాలుగా ఆయన నాతో మాట్లాడాడు. ఇక ఆయన పిలుపుని రూఢి చేసుకున్నాను. ఆయన పరిచర్య కొరకు నన్ను పిలుస్తున్నాడు. యోనా, నీవు వెళ్ళి నినివే పట్టణస్తులకు ప్రకటించమంటే యోనా తార్షీషు వెళ్ళే ఓడెక్కాడు. ఓడెక్కి ఓడ అడుగు భాగంలో అమరంలో పండుకొని నిద్రపోతున్నాడు. కానీ ఓడ ముందుకెళ్ళలా. తుఫాను చేత అడ్డగించబడి గతి లేని స్థితిలో, దిక్కులేని స్థితిలో మళ్ళా యోనా చచ్చినట్టు నినివే వెళ్ళి ప్రకటించాల్సిన గతి ఏర్పడింది. ఈ సంగతి నాకు బైబిల్లో ఉందని తెలుసు. కాబట్టి నేను మొరాయించిన దేవుడు ఊరుకోడు, తన పనిని జరిగించుకోవడానికి దేవుడు ఎలాగైనా కదులుతాడని నేను ఎరిగి ఉండి కూడా భయంతో సాహసం చేయలేకపోయినా. అయితే దేవుడు యోనాకి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్టు, అబ్రాముకి తన తండ్రి ఇల్లు విడిచి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్లు నాకు కూడా అలాంటి పరిస్థితిని దేవుడు అనుమతించాడు. ఇక ఆ రోజు తీర్మానం చేసుకొని ఇది దేవుని చిత్తమని నిశ్చయతకు వచ్చి దేవుని వాక్యాన్ని స్పష్టంగా పొందుకొని నేను 2006వ సంవత్సరంలో నేను సేవకు వచ్చాను. మారు మనసు పొందుట దేవుని చిత్తమని నాకు అర్థమైంది. బాప్తిస్మం పొంది నా పాపములను కడిగి వేసుకొనుట దేవుని చిత్తమని నాకు అర్థమైంది. అంతేకాకుండా నేను క్రీస్తుని గురించి లోకానికి పరిచయం చేయాలి, ప్రకటించాలి, నా వంతు నేను ప్రభు పని జరిగించాలని పిలువబడ్డానన్న సంగతి కూడా నాకు అర్థమైంది. సో నేను సిద్ధపడ్డాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే మీకు తెలియదని కాదు, గతంలో కొన్నిసార్లు చెప్పున్నాను, మీకు తెలుసు ఆ సంగతి. ఆయన ఎందుకు చెప్పానంటే, యజమాను